లేటెస్ట్ తెలుగు మీమ్స్ చూడబోతున్నాం ఈరోజు. చలో, ఏం క్వశ్చన్ రా అది? మీరిద్దరు ఈస్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ బోత్ ఆఫ్ యూ టు బేర్ చిల్డ్రన్? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తక్కువ ఊకదంపుడు విషయాలు ప్రశ్నలు అన్ని వేస్ట్. బికాస్ దట్ విల్ ఇన్ఫాక్ట్ యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ ఏ పర్సన్ ఆఫ్ సర్టన్ అండర్స్టాండింగ్ టువర్డ్స్ థింగ్స్, ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు మీ బంధానికి ఇంకా గట్టిదనం వస్తుంది. వాళ్ళ పదంలోనే యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్. పవిత్ర గారు ఆన్సర్ ఇట్. యు ఆర్ ఎ బోల్డ్ ఉమన్, ఆన్సర్ ఇట్. మీరిద్దరు అది చెప్తుంది, చెప్పేదాకా కూడా ఆగతలేడు ఆయన. బోల్డ్ మీరు ఆన్సర్ ఇట్, ఆన్సర్ ఇట్. ఇదేంట్రా, ఇది కూడా కాపీనా? అలానే ఉంది. కానీ కొట్టింది పవర్ స్టార్కి కాబట్టి మీరేం కొట్టినా పర్లేదు. మాకు హై ఇచ్చిందా లేదా అదే ముఖ్యం, అంతే. మాకు మామూలు హై లేదు. ఎవడ్రా వీడు? నేను మాత్రం తమల ఇంట్లో జీవితకాలం పని చేస్తాను ఖచ్చితంగా. తమల ఇంట్లో పని చేస్తూనే ఉంటా. అది ఏ పని అయినా సరే. ఆగర బాత్రూమ్ కూడా మన్నా కడుగుతా. అబ్బో ఇకపై చేయడు. నేను మాత్రం ఎందుకు భయ్యా అంతగానే నచ్చింది తమన్? జీవితకాలం పని చేస్తాను. 11 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ తమన్ అంట కామెంట్. ఇలా ఉన్నారేంట్రా? ఎవరికైనా చేతబడి చేయబడును. ఓహో, పబ్లిసిటీ సార్. పొట్టకూటి కోసం ఏం చేయాలి చెప్పండి. ఎక్కడ ఇష్టరా మామ? అసలు మీ బాధ ఏంటి? మీరే నా క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తారు. మీరే నా డ్రెస్సింగ్ గురించి కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. నేను పడ్డాను, కానీ నా కలర్ గురించి ఎందుకండి? నల్లగా ఉన్నావు, మొహం అంతా పుచ్చిపోయింది, ఇదంతా ఎందుకండి? దేవుడు ఇచ్చింది, పుట్టుకతో వచ్చింది. నా కలర్ తో మీకు ఏం ప్రాబ్లం అవుతుంది? అంతూ ఇంత నార్మల్ గా ఉన్న నన్నే ఇన్ని మాటలు అంటున్నారంటే మరి అలాంటివి నల్లగా తిడుతున్నారంటున్నారు, నార్మల్ గా ఉన్నా అంటున్నారు. పిగ్మెంటేషన్ తో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. మీరన్న మాటల్లో నుంచి నేను ఒక విషయాన్ని తెలుసుకున్నాను. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీ ముఖం నల్లగా ఉన్నా, మచ్చలున్నా, రింకిల్స్ ఉన్నా, డార్క్ సర్కిల్స్ ఉన్నా, వాట్ ఈస్ దిస్, వేర్ ఈస్ దిస్ గోయింగ్, బాధపడుతున్నా సరే నేను కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదిగో ARM ప్యూర్ గ్లోయింగ్ నైట్ క్రీమ్. ఇది యూజ్ చేస్తే 15 days లో రిజల్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ 1 month లో పక్కా రిజల్ట్ ఏంటి 1 month వరకు చేయాలని మీకు డౌట్ వచ్చుండొచ్చు. బాలకృష్ణ మూవీలో స్టెరాయిడ్ క్రీమ్ 1 to 5 days లో రిజల్ట్. ఏంటండి ఈ కామెంట్స్? అసలు మీ బాధ ఏంటి? ఆ ప్రమోషన్ చేయడానికి తెలివి వాడొచ్చు, కానీ ప్రమోషన్ కోసం ఎన్ని తెలివిలేదు. ఎన్నిరా పంపించి అసలు ఎన్ని గదులు రాజుకి? రాజుగారి అది పోరా ఉంటే మిస్ కాల్ సెల్లు యాంగ్ అయిపోతా ఉంటే అవసరం ఏమి? ఎన్నిరా పంపించేది? మీకేం పని పట్టలేదా ఇంటికాడ? కాదురా అంటే ఉన్నారేమో వాట్ డు వి సే, ఆ ప్రీక్వెల్స్ కి ఫ్యాన్స్. మీన్ వైల్ మై అండర్స్టాండింగ్ స్కిల్స్. ప్యారడైజ్ అంటే స్వర్గం. పైన చార్మినార్ సింబల్ చూడండి దీకాడ, అంటే ప్యారడైజ్ బిర్యానీ కూడా అనుకోవచ్చు. స్వర్గంలో దొరికే బిర్యానీ ది ప్యారడైజ్. నేను చార్మినార్ ఉంది కాబట్టి చార్మినార్ లో ఉండే స్వర్గం. ప్యారడైజ్ అంటే స్వర్గం. ఎలా బ్రో అలా? అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కళ్ళు కాకులు. బాబు సేనా ఫిలిం, బాబు సనా, భిక్షు యాదవ్ గుర్తొస్తాడు. రామ్ చరణ్ చూస్తుంటే నిజంగా అంత ఊర. బాబు సేనా ఫిలిం అంటే వాడు ఎలా అన్నాడు? మాస్ భిక్షు యాదవ్ కాకుండా ఇంకో మంచి ఎగ్జాంపుల్ లేదా? మాస్ అని చెప్పనీకి విక్షేపం, అక్షేపం, పిచ్చే అని చెప్పి మన ప్రభాస్ అని అయితే చెప్తాను చూడండి. పిచ్చేహం త్రిగణ దూత అయిపోయింది. ఆ త్రిగణ దూత 7 వరకు వాడినంటే మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు కామెంటేటర్స్ కూడా వాడిరు. హీరోయిన్ దగ్గర హీరో దగ్గర ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అయింది. మన పవన్ కళ్యాణ్ గారు డల్లు కూర్చోండు. అప్పుడు హీరోయిన్ దిగొచ్చి ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ ఏమంటే తిరిగానా నద్దూతా అని చెప్పి టప్ప 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 కత్తి. ఇప్పుడు నిజంగా హీరోయిన్ దగ్గర. కానీ ఇది ఒక్కటి మాత్రం మన మైండ్ నిజంగా అట్లా ఇంగ్లీష్ ని డీకోడ్ చేయకుండా ఫస్ట్ ఏదో ఒకటి అనేసుకుంటారు కదా. సేమ్ ఆ కిల్లింగ్ ఇట్ బ్రూటల్ ని త్రిగణ దూత అట్లనే వస్తుందిరా నిజంగా. ఏడ చూడు అదే మ్యూజిక్. త్రిగణ దూత, త్రిగణ దూత. పోలీసులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఐబొమ్మ సంచలన ప్రకటన చేసింది. ఐబొమ్మ వెబ్సైట్ లో పోలీసులను ఛాలెంజ్ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లు బయట పెడతామంటూ ప్రకటించింది. 5 కోట్ల మందికి పైగా దగ్గరుందంటూ బెదిరింపులకు దిగింది ఐబొమ్మ.
మీడియా, ఓటీటీలకు షాకింగ్ రివీల్ అవుతుందంటూ ఐబొమ్మ బెదిరింపు ప్రకటన చేసింది. పోలీసులకే వార్నింగ్. తెలుగు కామెంటరీ నెవర్ డిసప్పాయింట్స్ us. మాట్లాడుతూ ఉన్నాడు హారీస్ రాఫ్ తో, శుభ్మన్ కి జస్ట్ కంటి చూపుతానే ఓ పని చేయి, వెళ్ళిపో, ఫీల్డింగ్ చేయి అన్నాడు. ఇది అన్నారు ఆ రోజు, సేమ్ అది కూడా అన్నారు, తిరిగన్న నదువుతా అని. గాంధీ పుట్టింది మొన్న, కానీ దసరా వచ్చేది తాతల తండ్రుల కానీ వచ్చిన దసరాను ఆ రోజు ఎంత చేంజ్ చేస్తారండి? తినుడు తాగుడు సాంప్రదాయం, దాన్ని ఎందుకు వద్దంట? మీరు తాగండి సార్, మిమ్మల్ని ఎవరు సార్ ఆపుతారు? ఎక్కువ మాట్లాడితే మళ్ళీ గాంధీ తాత పేరు చెప్పి తాగండి. కానీ ఆ యాడ్ ఇంకా నా మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఆమె అంతగానే ఏడ్చి ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, క్రీమ్ పూసుకోండి, క్రీమ్ పూసుకుంటే మిమ్మల్ని చూసి అందరు నవ్వుతారు, హ్యాపీగా ఉండండి. అదేదో సీదా వచ్చి ఫ్రెండ్స్ ఈ క్రీమ్ పూసుకోండి ఫ్రెండ్స్, తెల్లగా అవుతారు ఫ్రెండ్స్ అంటే అయిపోతుంది. దానికి ఏడ్చి నన్ను ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు. దానికి కూడా ఎంత తెలివి ఉపయోగించారో ఒకసారి ఆలోచించండి మీరే. ఎస్ బ్రో, సీరియస్ కంతే కలుద్దాం ఇంకో ఫన్నీ వీడియోతో. బాయ్.